హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, టెనెట్ మనిషి ఊహకు అందని చిత్రాలతో మన ముందుకు వచ్చిన ప్రతిసారి మన ముందుకు వచ్చి మనల్ని సర్ప్రైజ్ చేసే క్రిస్టోఫర్ నోలన్ నుంచి ఒడిస్సీ లాంటి ఒక జానపదం అనొచ్చు, లేదంటే రియలిస్టిక్ స్టోరీ అనొచ్చు, అలాంటి మూవీ వస్తుందంటేనే ప్రపంచమంతా ఆసక్తి అనమాట. ఇది ఎలా తీస్తాడు? ఎందుకంటే మనకి ఇంటర్స్టెల్లార్ కానీ, ఇన్సెప్షన్ కానీ, ఇవన్నీ కామన్ పీపుల్ ఎవరు ఊహించరు అనమాట. ఇన్సెప్షన్ స్టోరీ తీసుకుంటే ఒక మనిషి కలల్లోకి ఇంకొక మనిషి చొరబడ్డం, వాటిని దొంగిలించడము, ఈ కాన్సెప్ట్. ఇంటర్స్టెల్లార్ తీసుకుందామంటే టైం మిషన్, లేదంటే మనం వేరే ప్రపంచాన్ని ఎత్తుక్కుంటూ పోయి ఫాదర్ అండ్ మదర్ ఎమోషన్. ఏ సినిమా చూసినా మనల్ని సర్ప్రైజ్ చేసే క్రిస్టోఫర్ నోలన్ ఆల్రెడీ అంటే ప్రపంచం మొత్తం లేకలో ఒక అద్భుతమైన సాహిత్యం, లేదంటే ప్రపంచం గొప్పగా చెప్పుకునే సాహిత్యాన్ని సినిమాగా తీస్తున్నారు అన్నప్పుడు జనరల్గా ఆశ్చర్యం ఉంటుంది. ఎందుకంటే ఒడిస్సీ పేరు మన అందరికి చాలామంది తెలిసే ఉంటుంది. దానికి ముందు ఇలియడ్ అనమాట, హోమర్. మనకి ఏ విధంగా అయితే ఇండియన్లో మహాభారతం, రామాయణం గొప్ప సాహిత్యము అని చెప్తాము, అలాగా గ్రీక్ లిటరేచర్లో మనకి ఇవి ఉన్నాయన్నమాట, ఇలియడ్, ఒడిస్సీ. సో వీటిల్లో జనరల్గా మనం చూసుకుంటే ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినాయి, చాలామంది డిస్కస్ చేశారు, చెప్పుకుంటూ పోయారు. కానీ వీటిని క్రిస్టోఫర్ ఏ కోణంలో చూస్తాడు? ఎందుకంటే అతని దృష్టికోణం ఖచ్చితంగా డిఫరెంట్. అతను వాడే టెక్నిక్ కానీ, స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ కానీ, ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియకుండా కన్ఫ్యూజ్ చేస్తూ దాన్నే సర్ప్రైజింగ్లో చెప్పడం అనేది డిఫరెంట్ టెక్నిక్ అనమాట. సో ఆ స్టోరీ టెల్లింగ్లో ఎక్స్పర్ట్, మాస్టర్ పీస్ అయిన క్రిస్టోఫర్ నోలన్ ఎప్పుడైతే నేను ఒడిస్సీ అని తీస్తున్నాను చెప్పాడో అప్పటి నుంచే మొదలు, ఈవెన్ పర్సనల్గా నేను కూడా చాలా ఎదురు చూశాను అనమాట. సో ఓవరాల్గా ఏంటి ఒడిస్సీ అని చెప్పాలనుకుంటే, మనకి ట్రాయ్ అనే సినిమా అందరికీ తెలిసి ఉంటుంది. బ్రాడ్ పిట్ కానీ ఒక యుద్ధానికి కూడా ఇలా ఉంటుందని చెప్పుకోవడానికి ట్రాయ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో దాంట్లో బ్రాడ్ పిట్ ఎక్సెల్ ఉంటుంది, అంటే ఒక యోధుడిగా రకరకాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ ఒడిస్సీ ట్రాయ్కి సీక్వెల్ అనమాట. కానీ అది ఎవరు చెప్పలేదు, ఎందుకంటే దాని డైరెక్టర్ వేరు, దాని స్టోరీ వేరు, దీన్ని తీస్తున్నది వేరు, తీస్తున్న టైం పీరియడ్ వేరు. సో బ్యాక్ ఎండ్ వాట్ ఈజ్ ట్రాయ్ యుద్ధం, అసలు ట్రాయ్ యుద్ధం ఎందుకు జరిగిందంటే, మనకి గ్రీక్ సామ్రాజ్యం, గ్రీక్ వచ్చేసి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. దాంట్లో స్పార్టా కానీ, ఇథాకా కానీ, ఇలా రకరకాలు ఉన్నాయి. సేమ్ అడివే ట్రాజన్ అనే ఎంపైర్ ఉంది, ట్రాయ్ ఎంపైర్. సో ఇక్కడ వచ్చేసి ఎవరైతే వీళ్ళు వెళ్ళేసి ట్రాయ్ తాలూకు ఒక ప్రిన్స్ వచ్చేసి మన స్పార్టా యువరాణి, మహారాణి చెప్పచ్చు మనకి, హెలెన్ని ప్రేమలో పడుతుంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన కొంతమంది అంటారు, బలవంతంగా తీసుకెళ్ళిన కొంతమంది అంటారు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ తయారవుతుంది వీళ్ళిద్దరు రెండు రాజ్యాలకి. సో హెలెన్ ఎవరంటే అప్పుడున్న ప్రపంచానికి ఒక అద్భుత అందగత్తె, ఒక అంటే మొత్తం ప్రపంచానికే సుందర అనేలాగా చెప్పేవాళ్ళు. సో అలాంటి ఆమెను తీసుకుపోవడంతో తనకి పరువు భంగం. ఎవరు? స్పార్టా రాజు మెలనస్కి. సో మొత్తం గ్రీక్ కింగ్డమ్ వచ్చేసి ఆగెన్మోను. ఆయన ఏంటంటే ఇతనికి మెలనస్కి తన భార్యను తెచ్చుకోవడం అనేది ఒకటి ఉంటే, మెలనస్కి ఏంటంటే ట్రాయ్ని జయించడానికి ఒక అద్భుత అవకాశం దొరికింది, నేను గ్రీక్ రాజ్యాలను ఏకం చేసి ట్రాయ్ని జయించుకొని వస్తానే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 years యుద్ధం జరిగితే వీళ్ళు ట్రాయ్ గోడలు చాలా ఎవరు బద్దలు కొట్టలేనంత పదిలంగా ఉంటాయి. అలాంటి ట్రాయ్ని మన ఇథాకా రాజు ఎవరైతే ఒడిస్సియస్ ఉన్నాడో ఒక కుటిల పన్నాగం అంటారు, మోసమే చెప్పచ్చు, యుద్ధంలో ఆల్మోస్ట్ మోసమైనా చెప్పచ్చు. వాళ్ళు ఒక చెక్క గుర్రాన్ని తయారు చేస్తారు, ట్రాజన్ హార్స్ అంటారు. ఇప్పటికి కూడా ఆ గుర్రం అంటే అంత ఉంటుంది. ట్రాజన్ హార్స్ మధ్యలో గుర్రంలోకి వెళ్తారు. మనకి విక్రమార్కుడి సినిమాలో రాజమౌళి వాడతారు అన్నమాట టెక్నిక్. ఏదైతే వాళ్ళు బండిట్స్ ఉన్నారో వాళ్ళని అతన్ని లోపల పెట్టేసి బయటకు వచ్చి చంపుతారు. సేమ్ ద వే మనకి ఇక్కడ ఏం చేస్తారంటే, మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం ట్రాయ్ని, మీకు ఈ హార్స్ గిఫ్ట్ అని చెప్పి అక్కడ హార్స్లో వెళ్ళి కోటలోకి వెళ్తారు. కోటలోకి వెళ్ళిన తర్వాత నైట్ టైం దాన్ని చెక్కను పగలగొట్టుకొని వచ్చి మొత్తం కోట తలుపులు తెచ్చేసి సైన్యాన్ని వస్తారు. మొత్తం విధ్వంసం, ట్రాయ్ నగరం విధ్వంసం. వీళ్ళు బయలుదేరాలి. సో అక్కడికి ట్రాయ్ సినిమా ఎండ్ అవుతుంది, అంటే యుద్ధం ముగియంతో ఎండ్ అవుతుంది. ఎక్కడైతే అది ఆగిందో అక్కడ మన ఒడిస్సీ మొదలవుతుంది, అంటే క్రిస్టోఫర్ నోలన్ ఆయన చూపించే స్క్రీన్ మ్యాజిక్ మొదలవుతుంది. సో ఓవరాల్ స్టోరీ ఏంటంటే, ఒడిస్సీస్ రాజు తన ఇథాకాకి వెళ్ళాలి. ఇథాకాకి వెళ్ళడానికి అన్ని మిగతా స్పార్టా కానీ గ్రీక్ రాజ్యాలన్నీ కూడా కొద్ది రోజుల సముద్ర ప్రయాణాలు వెళ్ళిపోతారు. కానీ ఈ ఒడిస్సెస్కి దాదాపు 10 years పడుతుంది తన ఊరికి వెళ్ళడానికి. ఈ ప్రాసెస్లో అక్కడ ఏదైతే ఇథాకాలో ఉందో వాళ్ళ వైఫ్ కొడుకుంటారు, ఆ వైఫ్కి చెప్పి వచ్చింటారు నేను వస్తానని చెప్పింటాడు. ఆమె నువ్వు వస్తే చూద్దామని. కానీ వీళ్ళు రాజు అక్కడ లేకపోవడంతో మిగతా ఉన్న రాజకుమారులు కావచ్చు, లేదంటే ఆ పరివారం కావచ్చు, ఆమెని ఒడిస్సెస్ భార్య వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం తమదవుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆమె ఎవరిని దగ్గరికి రానివ్వదు. ఈ 10 yearsలో ఇతను పడిన వేదన కావచ్చు, అసలు మిగతా అందరూ ఏమైపోయారు,
వాళ్ళందరూ రాకుండా ఇతను ఒక్కడు ఎలా చేరుకున్న సైనిక రాజ్యం ఎలా ఉంది, రాజ్యాన్ని ఇతను తిరిగి ఎలా పొందాడు అనేది కథ. అంటే మన గ్రీక్ పురాణంలో చెప్పిన ఒడిస్సీ కథ ఇది. సో ఒడిస్సీ మీనింగ్ ఏంటంటే ది లాంగ్ జర్నీ. దాన్ని క్రిస్టోఫర్ నోలన్ ఎలా తీస్తాడు, ఎందుకంటే జనరల్గా ఎమోషనల్గా స్ట్రైట్గా తీస్తే అదొకలా ఉంటుంది. అతను వాడే ఏదైతే ఇంటర్స్టెల్లార్ ఇన్సెప్షన్ టెక్నిక్స్ ఉన్నాయో డిఫరెంట్గా చెప్పుకుంటూ టూ అండ్ ఫ్రో వెళ్తూ చెప్పడం అనేది ఒకలా ఉంటుంది. సేమ్ తన టెంప్లెట్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇతాక రాజ్యంలో ఓపెన్ అవుతే అక్కడ రాజ్య పరిస్థితులు వస్తే బ్యాక్ ఎండ్ తన తండ్రి ఏమైపోయాడని కొడుకు చూసుకుంటూ పోతాడు. ఎందుకంటే అతను రాజ్యం ఎక్కడానికి అతనికి అంత లేదు. తల్లి ఇంకో పెళ్లి చేసుకోమని కొడుకు కూడా చెప్తుంటారు కానీ తల్లి ఒప్పుకోదు. ఈ ప్రాసెస్లో మొత్తం ఇతన్ని చంపడానికే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమందిని మనుషులు వాడతారు, రాజకుమారులు. ఈ కొడుకుని చంపేస్తే రాజ్యం మొత్తం మంది అవుతుంది అనే టైప్లో. ఇక్కడ బ్యాక్ ఎండ్ వెళ్తే 10 ఏళ్ల కిందట ఈ ఒడిస్సెస్ ఉన్నాడు. ఒడిస్సెస్ తన గతాన్ని మర్చిపోయి ఒక దీవిలో ఉంటాడు. ఆమెకి గతాన్ని తలుచుకుంటూ చెప్పుకుంటూ ఆ యుద్ధం ఓపెన్ అవుతూ మెల్లగా మనకి స్క్రీన్ మీదకి తీసుకొస్తుంది. సో జనరల్గా అతనికి 10 years ఎందుకు పడింది అంటే, మనం జానపద స్టైల్ మనకి కొత్త, అంటే కొత్త ఇన్ ద సెన్స్ తెలుగు వాళ్ళకి ఎప్పుడు జానపదాలు ఏం కొత్త కాదు, అద్భుతంగా తీస్తున్నారు. కానీ స్క్రీన్ మీద ఏదైతే హాలీవుడ్ స్క్రీన్ మీద ఈ జానపద అద్భుతాలు చూడడము అనేది కొత్త అనమాట. దాన్ని ఎలా ప్రజెంట్ చేశాడు అనేది మొత్తం మూవీ ఉంటుంది. విజువల్ పరంగా అయితే అద్భుతంగా తీశాడు. తను ఏదైతే చెప్పాడో, ఎలా అయితే తీస్తాడో ముందు సినిమాలో ఒక అద్భుతమైన ఐ ఫీస్ట్ లాగా, అంటే సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ సముద్రం ఉంది, ఘర్షణ ఉంది, కొండలు ఉన్నాయి, అంతర్సంఘర్షణ ఉంది. అంటే మనిషి తాలూకు ఒక 10 years ఒక పెద్ద విధ్వంసానికి కారణమైన ఒక రాజు తను బయలుదేరే ప్రయాణంలో తను ఎదుర్కొనే సమస్యలు, ప్రతి సమస్యలో అతనికి కనపడుతుంది. అతని పక్కనే సైరన్ అనే ఒక ఆత్మ ఉంటుంది అన్నమాట. వీళ్ళేంటంటే చేసిన ఆత్మవంచన తాలూకు ప్రతినిధి ఆమె తినతో మాట్లాడితే ఆ సంఘర్షణ ఉంటుంది. ఇలా వెళ్తూ స్టోరీ క్రిస్టోఫర్ నోలన్ స్క్రీన్ మీద ఒక అద్భుతమైన సంఘర్షణ, అంటే హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ని ఆవిష్కరించాడు. అది కూడా ఎలా చేశాడంటే, జనరల్గా యుద్ధం పడవలో బయలుదేరిన తర్వాత సైన్యం ఒకటి కోరుకుంటుంది, ఇతనికి తెలుస్తుంటుంది మధ్యలో ఏం జరుగుతుంది. ఈ అంతా ప్రాసెస్లో వెళ్ళి ఒక్కొక్క సైనికుడు ఫస్ట్ వాళ్ళకి ఎదురయ్యేది ఏంటంటే, ఒక పెద్ద జైంట్ మనిషి ఎదురవుతాడు. అతను ఒంటికన్నుల మనిషి, మనం తెలుగులో చెప్పాలంటే ఒంటికన్ను రాక్షసుడు అనొచ్చు. అతను గుహలో ఉంటాడు. వీళ్ళు ఏదైతే ఫుడ్ కోసం గుహలోకి వెళ్తారు, అంటే గొర్రెలు తీసుకుపోతాయి వీళ్ళని, ఆ గొర్రెలు తీసుకుపోయినప్పుడు అతను గుహలో బంధిస్తాడు. అతన్ని వీళ్ళు చంపడానికి చంపుతారు. అంటే ఆ కన్ను పొడవడం, అతను గుడ్డివాడైపోవడం అతను తన దేవుడైన, అంటే తన తండ్రి అయిన పొసైడాన్ని కోరుకుంటాడు. వీళ్ళు ఒక్కరు కూడా రాజ్యానికి చేరకూడదని వీళ్ళు కోరుకుంటారు. సో అక్కడి నుంచి వీళ్ళ సమస్యలన్నీ మొదలవుతాయి. అంటే సముద్రం రకరకాలుగా ప్రవర్తిస్తుంటుంది, తెలియని దారుల్లోకి వెళ్తూ ఉంటారు. ఒక చోట ఏం చేస్తారంటే, వీళ్ళు వెళ్తుండే ఒక దీవి కనపడుతుంది వీళ్ళకి. సో దీవి గడపడినప్పుడు ఆడకి వెళ్తారు, ఆ ఫుడ్ కోసం వెళ్తారు. అక్కడ ఏంటంటే సిరియన్ ఒక లేడీ మంత్రగత్తె, ఆమె వీళ్ళని ఏం చేస్తుందంటే పందుల్లాగా మార్చేస్తుంది. అది ఇతను కనిపెట్టి ఆమె చెప్తే, ఆమె నువ్వు అంతా చేస్తున్నది అని వీళ్ళ మధ్య సంఘర్షణ జరుగుతుంది. నువ్వు చేసింది ఏంటి, చేయబోతున్నది ఏంటి, ఆమె ఎందుకు చేస్తుంది అని. సో వాళ్ళకి శాపమూర్తిని కల్పించి వెళ్తూ ఉంటే పెద్ద వర్లపూల్ వస్తుంది, అంటే ఒక సుడిగుండం లాంటి, దాంట్లో పడవ చిక్కుకోవడానికి పక్కకు పోతాడు. ఈ ఒడిస్సెస్ ఏంటంటే, ఇతనికి ఆల్రెడీ ఆమె చెప్పేసింది, మీతో బయలుదేరిన వాళ్ళు నువ్వు తప్ప ఎవరు మిగలని. ఇతనికి తెలుసు ఫ్యూచర్ ఏంటని. సో అది వాళ్ళకి చెప్పలేడు, ఎవరెవరు చనిపోతారు, ఏం జరిగిపోతారు చెప్పలేడు. అలానే సంఘర్షణ, వాళ్ళ ఆకలి చావులు ఇలా ఉంటాయి. సో ఒక చోట వీడికెళ్ళి మనం ఇక్కడ చనిపోతామంటే ఎలాగూ చనిపోతాం, అదేదో ఇక్కడ తిని చనిపోతామని వీళ్ళు మొదలం, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఈయనకి అంతిమంగా అర్థమవుతుంది అనమాట. సో ఈ ఘర్షణ ఏదైతే అతను ఆత్మవంచన ఉందో, లేదంటే ఇంత విధ్వంసానికి నేను ఒక కారణమో, నేనే డిజైన్ చేశాను, దీని నుంచి తప్పించుకోవాలంటే అతను తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత పడమటి దిక్కుగా ప్రయాణం చేస్తే ఒక చోటుకి వెళ్ళి ఆ రక్తతర్పణ చేస్తే అందరి ఆత్మలు శాంతిస్తాయి అనే టైప్లో చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత ఇంకా తిరిగి ఇదంతా గుర్తొచ్చిన తర్వాత తను వెళ్ళిపోతాడు తన రాజ్యానికి. వెళ్ళేసరికి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే ఆ రాజ్యాన్ని చేజిక్కోవాలనుకున్న రాజకుమారులు వాళ్ళ వైఫ్ని ట్రై చేస్తుంటారు, ప్లస్ రాజ్యంలో అంతర్యుద్ధం తీసుకురావడానికి వాళ్ళు ఏం చేస్తుంటారు, కొడుకుని చంపేయడానికి కొంతమంది సైన్యాన్ని వినియోగిస్తారు. ఆ సైన్యాన్ని ఇటు పంపించడంతో, అంటే అతను ఎత్తుక్కోవడానికి పోయినప్పుడు బ్యాక్ ఎండ్ ఇలా ఏం జరుగుతుంది ఇతనికి అర్థమైద్ది, ఒక గుడ్డివాన్ రూప్ ద్వారా చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ అంతర్యుద్ధాన్ని ఆపాలంటే నాకు ఎవరైతే వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు రాజ్యానికి, వాళ్ళందరినీ ఒక చోటు తీసుకురమ్మంటే, అప్పుడు కూడా వీడు ఒక బిచ్చగాన్లా ఎంటర్ అవుతాడు రాజ్యంలోకి. అంటే నేను ఒక అడుక్కునేవాడిని ఎంటర్ అయ్యి ఒడిస్సెస్ భార్యకే ముఖం కూడా చూపించాడు, నువ్వు స్వయంవరం ప్రకటించు అది టైప్లో చెప్తానే ఆమె అందరిని పిలిపించి అడిగి వస్తుంది. అక్కడ
తన బిచ్చిగాని రూపం పోయి వాళ్ళందరినీ చంపుతాడు. చంపిన తర్వాత రాజ్యం కొడుకు అప్పగిచ్చి భార్య భర్త ఇద్దరు కలిసి పడమటి దిక్కు సాగిపోవడంతో సినిమా ఎండ్ అవుతుంది. అయితే ఇతను చెప్పిన ఫిలాసఫీ ఏంటంటే ఎంత అద్భుతంగా ఉంది. మనం హౌ వీ కెన్ కోరిలేట్ టు ఇండియన్ మిథాలజీ అంటే చెప్పేవాళ్ళు అనమాట. రాముడు అరణ్యవాసం పోయి 14 ఏళ్ళ వరకు ఉన్నాడు, అక్కడ సంఘర్షణ ఇదంతా. సో పోలికలు అయితే ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా ఒడిస్సస్ గొప్ప క్వాలిటీ ఏంటంటే ఒక బాణాన్ని 12 గొడ్డలు పెట్టి ఆ గొడ్డల్లో ఏ గొడ్డలు తగలకుండా వెళ్ళి అది ఎవరు చేయలేరు. తర్వాత మనకి రాముడు శివధనుర్భంగం ఉంటుంది. అంటే ఎప్పుడైతే జానకి సీతాదేవి దాన్ని కదిలిస్తుందో దాన్ని ఎవడైతే పిలుస్తారో వాళ్ళనే పెళ్లి చేస్తారు. ఆ టైప్లో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వింటిని అంటే విల్లుకి వింటిని సంధించడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది ముసలతను కూడా పెడతారు. అప్పుడే అర్థమైంది వచ్చాడు ఒడిస్సస్ అని. సో బాణం వేయడం ఇవన్నీ ఉంటాయి. అయితే క్రిస్టోఫర్ నోలాన్ మనం ముందు నుంచి చెప్పుకున్నాం అతనిలో డిఫరెంట్ టెక్నిక్ అని. ఎంత డెప్త్ స్టడీ ఉంది, ఎంత గొప్పగా చూపించగలిగాడు సినిమాని అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే మనకి ట్రాయ్ సినిమాలో హెలెన్ మొత్తం జనరల్గా పైకి చెప్పేది ఏంటంటే ఒక స్త్రీ కోసం జరిగిన యుద్ధం ట్రాయ్ యుద్ధం అంటారు. దాన్ని బ్యాక్ ఎండ్ వెళ్తే ఆగమాన్ యొక్క నేను ట్రాయ్ని ఏదో ఒక రోజు జయించాలనే కోరిక ఆగమాన్ ఉంటుంది. పక్కన అకిలెస్ ఏంటంటే తాను ఒక ప్రపంచం లెక్కలో గొప్ప వీరుని అని చెప్పుకోవడానికి అకిలెస్ యుద్ధం. ఇలా ఎవరి తాలూకు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. అంటే ట్రాయ్ యుద్ధం వెనుక అకిలెస్కి ఏంటి నేను గొప్ప వీరుని అనిపించుకోవాలని, ఆగమాన్కి ట్రాయ్ని జయించానని చెప్పుకోవడానికి, తర్వాత మెలనస్కి నా భార్యను తెచ్చుకోవాలని ఉంటుంది. వీటన్నిటికీ ఆపోజిట్ హెక్టార్ ఉంటాడు. నాకు యాక్చువల్గా సినిమా ట్రాయ్ చూసినప్పుడు హెక్టార్ క్యారెక్టర్ ఏంటి అనుకున్నాను, కానీ తను ఎప్పుడు కూడా తన వ్యక్తిగత దుగ్ధ కోసం పోలేదు. తన ప్రజల్ని కాపాడడం కోసమే అతను యుద్ధంలోకి దిగాడు. యుద్ధం అవసరమైన ప్రతిసారి చర్చల ద్వారా చేశాడు. చర్చలతో కుదరినప్పుడే యుద్ధంలోకి దిగాడు. తన తమ్ముడు తప్పు చేశాడని తెలిసిన తన ధర్మం అంటే నా రాజ్యానికి బయట వాళ్ళతో నేను గ్రీక్ సామ్రాజ్యం కింద నా ట్రాయ్ సామ్రాజ్యాన్ని నేను ఒప్పుకోలేనే కోసమే యుద్ధం ప్రకటించాడు అనమాట. సో ఇదంతా చెప్పుకుంటూ పోతే హెలెన్ ఎవరైతే యుద్ధం జరిగిందని హెలెన్ చెప్పబడుతున్నామో ట్రాయ్ సినిమాలో ఆమె షీజ్ ఏ వైట్ లేడీ. అంటే జనరల్గా గ్రీక్లే అందమైన వాళ్ళు అనమాట. గ్రీక్ వీరులని ఊరికి రాలేదు సామెత. వాళ్ళ బాడీ కానీ మనకందరికీ ఒక అద్భుతమైన ఉంటుంది. సో అలాంటి గ్రీకులు కూడా మాకు కంటికి అద్భుతంగా కనపడిన స్త్రీ కనపడాలంటే ఎలా ఉంటుందో మనం అందరూ ఆసక్తిస్తాం. అక్కడ బయటగా కనిపించిన లేడీ ఇక్కడ బ్లాక్ బ్యూటీ. అంత రీసెర్చ్ ఉంటుంది అనిపించింది నాకు అంటే క్రిస్టోఫర్ నోలాన్. ఎందుకంటే అందంగా ఉన్న స్త్రీలు తెల్లగా ఉన్న స్త్రీలు డెఫినెట్గా గ్రీకులకు నార్మల్గానే ఉంటారు. ఎప్పుడైతే ఆ బ్లాక్ బ్యూటీ అని చూపించగలరో అప్పుడే వాళ్ళకి సర్ప్రైజింగ్ ఉంటుంది. అంటే ఆ స్త్రీ ఆఫ్రికన్ స్త్రీల అందం తాలూకు సర్ప్రైజింగ్, అందుకే చెప్పారనమాట. ఆ తర్వాత మనం ఆ స్క్రీన్లో కూడా ఒంటికన్ను రాక్షసుడు అనేది మనం చాలా సినిమాల్లో చాలాసార్లు చూసాం తెలుగులో. అది వచ్చింది. తర్వాత మాయలేడి, మనుషులు గుర్రాలుగా మారడం, జంతువులుగా మారడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈ ప్రాసెస్లో అతను అంతర్లీనంగా చెప్పగలిగిన ఫిలాసఫీ చాలా గొప్పగా ఉంది. క్రిస్టోఫర్ నోలాన్ గురించి మనం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 2000 కోట్లు అయింది ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే. దానికి తగ్గ వర్త్ విజువల్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఆ సౌండ్ డిజైన్ టెక్నిక్ కానీ, స్క్రీన్ మీద వాళ్ళు వాడిన టెక్నిక్ కానీ డెఫినెట్గా ఏదైతే మనం ఇంటర్స్టెల్లార్ లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్, తర్వాత ఇన్సెప్షన్ లాంటి సైకలాజికల్ థ్రిల్లర్, టెనెట్, ఓపెన్ హీమర్ ఇలాంటివన్నీ చూసిన నుంచి ఈ ఒడిస్సీ చూడడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. సో అందుకే అంత గొప్ప సాహిత్యాన్ని ఇలా చూపించగలం. మనం కూడా రకరకాలుగా చూసింటాం. మహాభారతాన్ని ఒకసారి దానవీరసూర కర్ణుడు కోణంలో చూసాం. దాంట్లోనే ఒక పార్ట్ తీసుకొని తీసిన మాయాబజార్ రకరకాలు చూసాం. ద సేమ్ వే దీన్ని కూడా చాలామంది చెప్పినా కూడా క్రిస్టోఫర్ నోలాన్ మార్క్ చాలా బాగా కనపడుతుంది. నిన్ననే రిలీజ్ అయింది థియేటర్లో. సో చూసే వాళ్ళు కూడా నేను గమనించింది ఏంటంటే యూత్ చాలా బాగా చూస్తున్నారు ఆ మూవీని. అంటే జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి మూవీస్ని చూస్తారా అనుకున్నప్పుడు వీళ్ళు చూసిన విధానం కానీ ఆ థియేటర్లో వాళ్ళ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. సో మంచి మూవీ, చూడండి. చూసిన తర్వాత డెఫినెట్గా ఇలాంటి మూవీస్ చూసే కొద్దీ మనకి తెలుస్తుంది. అంటే జస్ట్ దాన్ని ఒక యుద్ధం తర్వాత కోణంలో చూడకుండా మనిషి కోణంలో చూడగలిగితే గొప్ప మూవీ అవుతుంది. అంటే ఒక సైకాలజీ కోణంలో. ఎందుకంటే మనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది జీవితంలో. ఆ లక్ష్యం చేరడం కోసం మనం కొన్ని నియమాలను వదిలేస్తాం. అంటే మంచితనం ఇవేవి కనపడకుండా ఎప్పుడైతే చేరామో మనకు మళ్ళీ ఇంకా లక్ష్యం లేదో అప్పుడు బ్యాక్ ఎండ్ మనకు ఒక సంఘర్షం వదిలే, అరే ఈ తప్పు చేయకుండా ఈ లక్ష్యం చేరింటే బాగుండే, ఈ పొరపాటు చేయకుండా చేస్తుంటే బాగుండునే, ఇలాంటి రకరకాల కోణాలు వస్తుంటాయి. సో వాటన్నిటి నుంచి ఇది ఒక సమాధానం అన్నమాట. ఎందుకంటే మనిషి అంతర్సంఘర్షణ ఎప్పుడు ఒక చోట ఒకరితో ఆగేది కాదు. సో మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ ప్రయాణమే ఒడిస్సీ. చూడండి, చూసిన తర్వాత డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యూ టీవీ.